తొందరగా చూడవే, టైం అయిపోతుంది. అవతల వెయిట్ చేస్తుంటుంది. చూస్తున్నా. దీనికి ఇప్పుడు ప్రాబ్లం రావాలా? అక్క స్టార్ట్ అయింది. థ్యాంక్ గాడ్. పద. నేను వెళ్తాను, నువ్వు స్కూటర్ పార్క్ చేసిరా. అలాగే. హేమా ఇక్కడే. ఇదిగోనే డబ్బు. చాలా థ్యాంక్స్. టైం హెల్ప్ చేసి. ఇట్స్ ఓకే. వెళ్ళగానే ఫోన్ చేయి. తప్పకుండా చేస్తాను. బాయ్ రాజీ. బాయ్ 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 బాయ్. అల్లుడు ఎక్కడున్నావా? వైజాగ్ వెళ్ళిన పని ఏమైంది? కాలేదు. ఏ డెలివరీ పేపర్స్ ఇవ్వలేదా? ఇంటికి రాలేదు. అంటే షిప్ హార్బర్కి రాలేదా? రైల్వే స్టేషన్కి వచ్చింది. నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు ఏంటి? నేను ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. ఓ. హలో. హలో, నేనంటే హేమని. ఇంకా కోపం పోలేదా? మరి కోపం ఉండదా? నిన్ను చూడాలని అంత దూరం వచ్చి మీ ఇంటికి వస్తే. సారీ, చాలా అర్జెంట్ పనుండి వెళ్లాల్సి వచ్చింది. నీతో కాసేపు మాట్లాడాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా? మీతో మాట్లాడే అర్హత, అదృష్టం నా మనసుకే గాని నాకు లేదేమో. అదేంటి అలా అంటున్నావు? మాట్లాడలేకపోయినా కలుసుకుంటున్నాం, కలుసుకున్నప్పుడు మాట్లాడలేకపోయాం. ఏంటి మరీ అంత డెప్త్కి వెళ్ళిపోతున్నావు? బయటికి రాలేనంత డెప్త్కి ఎప్పుడో వెళ్ళిపోయాను. మీరు అభిమానించే రూపానికి, మిమ్మల్ని ఆరాధించే నాకు ఎంతో తేడా ఉంది. ఎంత తేడా ఉందో మీరెప్పటికీ తెలుసుకోలేనంత. బాయ్. చేసేది బోడి గుమస్తా ఉద్యోగం. లాడమ్మ మొగుడులాగా కాలు మీద కాలేసుకుని ఎలా కూర్చున్నాడో చూడు. దీనికేం తక్కువ లేదు. తేలివి తక్కువ దద్దమ్మ, పని లేని వెదవ, సోంబేరి. ఇదిగా బజారుకి వెళ్ళి అయ్యా మూతి మీద మీసలేనప్పుడే అనుకున్నాను పావరషం లేదని. పేరంటానికి వచ్చిన ముత్తైదు వల్ల ఎలా కూర్చున్నాడో సిగ్గులేని జన్మ. ఏం చేసినా తిడతావు. నీతో వేగటం నా వల్ల కాదే. వల్ల కాకపోతే వల్ల కాటికి పా. అలాగే. జై సద్గురు. తమరెవరు స్వామి? నేను ఒక సన్యాసిని, నువ్వు ఒక సన్నాసివి. అంత దారుణమైన నిర్ణయానికి ఎందుకు వచ్చారు స్వామి? కూర్చో నాయనా. అలాగే స్వామి. సంసార జీవితంలో ఇమడలేక నేను సన్యాసిని అయ్యాను. నువ్వు సంసార జీవితం కోసం పాకులాడి సన్నాసి అయ్యావు. కొంచెం క్లారిటీగా చెప్తారా స్వామి? నీ తాజా భార్యకి మాజీ మొగుణ్ణి. అలా అయితే మీరు మా అన్నయ్య అనమాట. అన్నయ్య అన్నయ్య దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చావా? త్వరగా తీసుకో అన్నయ్య. ఎవరితో మాట్లాడుతున్నా? ఎవరొచ్చారు? ఓరు సత్యబాబు, నువ్వట్రా? అప్పుడెప్పుడో సలూన్ కి వెళ్ళి గడ్డం గీయించుకొస్తానని చెప్పి ఇప్పుడు ఇంత గడ్డం పెంచుకొస్తావా? నీ దినం పెట్ట, నీ జిమ్మడిపోవడం, నువ్వు నాశనం అయిపోవడం. నువ్వేంట్రా మాట్లాడా? ఇటు గడ్డం నేను నాన్న గీకుతానని చెప్పానా? ఎలా బ్రదరు? ఓం శాంతి, ఓం శాంతి. సరళ, నీ మాటలు సరళంగా లేకపోవడం వల్లనే నేను సన్యాసంలో కలిసిపోవాల్సి వచ్చింది. నీ అదృష్టం వలన, వీడి దురదృష్టం వలన వీడు నీకు దొరికాడు. వీడిని కూడా దూరం చేసుకుని నీ బతుకు భారం చేసుకోకు. నీకు వీడు కాకపోతే మరొక మొగుడు దొరకచ్చును గాని సన్యాసి మఠంలో మాత్రం వీడికి వేకెన్సీ లేదు. వస్తా. అన్నయ్య అన్నయ్య అలాగంటే ఎలాగన్నయ్య? ఎలాగైనా మీ టీంలో నన్ను జాయిన్ చేసుకో, ఎక్స్ట్రాగా పడి ఉంటాను. అయితే రా. ఏమండి, మీరు వెళ్ళొద్దండి.
గడ్డం బ్రదరు, మన ఆవిడలో ఎంత మార్పు తీసుకొచ్చావు బ్రదరు. రావే దండం పెట్టుకున్నాం. ఇక నుంచి సొంతంగా పిల్లల్ని గాని హ్యాపీగా ఉండండి. జై సర్. అలాగే స్వామి. డార్లింగ్ అదే పట్టు. రండి. అల్లుడు ఇవాళే లోడ్ చేసాం. అల్లుడు 2 weeks లో గూడ్స్ వచ్చేస్తాయి. ఆ డీడీ తీసి పంపించండి. ఓకే. ఏంటి ఇక లాభం లేదు. తాడో పేడో తెలిపోవాల్సిందే. ఏ విషయం? నీ పెళ్లి గురించి మీ అమ్మ అడుగుతోంది. నువ్వేమో నీ ప్రేమ విషయం చెప్పొద్దన్నావు. త్వరలోనే నీ పెళ్లి చేస్తానని మా అక్కకి మీ అమ్మకి మాటిచ్చాను. నేను అదే ఆలోచించి ఒక ఐడియాకి వచ్చాను. ఏంటది? రవీంద్ర భారతిలో హేమ ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత హేమనే అమ్మా నాన్నలకి పరిచయం చేద్దాం. ఇది బాగుంది. కానీ ఒకటి, ఏంటి? మనం ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నట్టు హేమకి తెలియకూడదు. ఎందువల్ల? హేమకి చిన్న సర్ప్రైజ్ ఇవ్వటం వల్ల. ఇప్పుడు అర్థమైంది. అల్లుడు ఇంకా నాకు వదిలేసాయి. నువ్వు ప్రోగ్రామ్ అరేంజ్ చేసినట్టు హేమకి తెలియకుండా అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. వస్తా. అలాగేనండి, డైరీలో నోట్ చేసుకుంటాను. షూర్. వెల్కమ్. ఎవరమ్మా? రసరంజని కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు నాన్న. నా మ్యూజిక్ ప్రోగ్రామ్ ఈ నెల 15వ తారీఖున రవీంద్ర భారతిలో ఏర్పాటు చేశారట. కంగ్రాచులేషన్స్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాన్న. ఇది వెంటనే పంపించండి. ఓకే సార్. అల్లుడు 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 ఆ. హేమ ప్రోగ్రామ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. ఈ నెల 15వ తేదీన ప్రోగ్రామ్ పాంప్లెట్స్ పోస్టర్స్ అన్ని ప్రింట్ చేయించేశాను. Very good. విఐపీలందరికీ ఇన్విటేషన్స్ పంపించేశాను. హలో. హేమ నేను. హాయ్. ఏంటి నన్ను మరీ పరావాడికి మళ్ళీ చూస్తున్నావు? అదేంటి? ఈ నెల 15వ తారీఖు రవీంద్ర భారతిలోని ప్రోగ్రామ్ అంట. నా ప్రోగ్రామా? ఏంటి మరీ అంత ఆశ్చర్యపోతున్నావు? ఇక్కడ ఆల్రెడీ వాల్ పోస్టర్స్ కూడా అంటించేశారు. నాకే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నావా? కానీ నేను ముందే తెలుసుకున్నాగా. ఆ రోజే నిన్ను మా అమ్మా నాన్నలకి పరిచయం చేస్తాను. అలాగే మన విషయం కూడా కట్ అయిపోయింది మా లైన్. అంత ఫీల్ అవుతావు ఏంటల్లుడు? కట్ అయింది లైన్ ఎక్కడ? లవ్ కాదుగా. ఓకే బాయ్. కావ్య. హాయ్ రాజీ, రారా కూర్చో. ఏంటి అలా ఉన్నావు? ఏ లేదే, వచ్చే 15వ తారీఖు హైదరాబాద్ రవీంద్ర భారతిలో మా హేమక్క ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్తోంది. వెళ్ళని నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నా? మొద్దు, అక్క ప్రోగ్రామ్ ఉంటే సాయి కృష్ణ వెళ్తాడు. అప్పుడు నేను ఆడిన నాటకం మొత్తం తెలిసిపోతుంది. తెలియని ఏదో ఒక రోజు తెలియక తప్పదు కదా. అఫ్ కోర్స్ తప్పదు. సాయిని అక్క ప్రేమించడం లేదన్న విషయం అక్క ద్వారా తెలిస్తే అప్సెట్ అవుతాడు. తర్వాత ఎలాగోలా నేనే చెప్తాను. ప్రస్తుతానికి ఈ గండం గడిస్తే చాలు. అతని సంగతేమో కాని నీ ప్రేమ ఫలించకపోతే నువ్వేమైపోతావో అని భయంగా ఉందే. నా సంగతి పక్కన పెట్టు. సాయికి ఈ విషయం తెలియకుండా ఆపడం ఎలా? మీ హేమక్కని హైదరాబాద్ ప్రోగ్రామ్కి వెళ్లకుండా చే. ఇంపాసిబుల్. పోనీ సాయికి ఫోన్ చేసి నువ్వే నిజం చెప్పి సారీ అడుగు. గుడ్ ఐడియా. హలో. ఏంటే లైన్ దొరకట్లేదా? లైన్ దొరికింది, కానీ మాట్లాడే ధైర్యం చాలటం లేదు. మాట్లాడవే. హలో 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 హలో. నా వల్ల కదే. ఐ కాంట్ టాక్ టు హిమ్. మరెలాగే? ఓ పని చేస్తాను. ఏంటి? లెటర్ రాస్తాను. డియర్ సాయి, ఫోన్లో మీతో చెప్పే ధైర్యం లేక లెటర్ రాస్తున్నాను. అక్క ప్రోగ్రాంకి మీరు వెళ్తారని తెలుసు. వద్దని చెప్పినా ఆగరు, ఎందుకంటే మీరు అక్కని అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి. కానీ మీకు నిజం చెప్పాలని రాస్తున్నాను. ఇన్నాళ్ళు మీకు లెటర్స్ రాసింది, ఫోన్లో మాట్లాడింది హేమక్క కాదు, నేను. ఈ పని ఎందుకు చేశానంటే, ఆ రోజు పెళ్లిలో నన్ను గదిలో పెట్టింది